సహాయ నిరాకరణోద్యమంలో మనకు గాంధీ గారు విజయవాడకు 1921 మార్చ్ 31 ఏప్రిల్ 1 నాడు 2 రోజులు గాంధీ గారు అక్కడ ఉన్నారు. అప్పుడు ఆయన స్పీచ్ని మనకు ఆంగ్లంలో అనువదించింది అయ్యదేవర కాళేశ్వరరావు అయితే, హిందీలో ఉన్నటువంటి స్పీచ్ని తెలుగులోకి అనువదించింది ఎవరు అని అంటే దుర్గాబాయి దేశ్ముఖ్. తర్వాత ఇతనితోటి మోతీలాల్, జవహర్లాల్, లాలా లజపత్ రాయ్, అబుల్ కలాం ఆజాద్, మహమ్మద్ అలీ జిన్నా, షౌకత్ అలీలు మొత్తం వచ్చారు. అయితే అప్పుడు గాంధీ తిరిగినటువంటి ప్రదేశాన్ని, అక్కడ సమావేశమైనటువంటి ప్రదేశాన్నే ఇప్పుడు విజయవాడలో గాంధీనగర్ అంటున్నారు. అయితే ఈ గాంధీ ప్రభావితం చేత ఆయన ప్రభావితమైనటువంటి మహిళ మాగంటి అన్నపూర్ణాదేవి విదేశీ చీరల్ని తగలబెట్టింది. తన యావదాస్తిని అమ్మేసి మొత్తం దేవదాసి నటి అయినటువంటి యామిని పూర్ణ తిలకం పూర్తి యావదాస్తిని తిలక్ స్వరాజ్య నిధికి రాసిచ్చినటువంటి గొప్ప గొప్ప వాళ్ళు ఇక్కడ ఉన్నారు. అందుకే ఈ ఉద్యమం గొప్పదైంది.